సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీ తేజను పరామర్శించేందుకు ఇప్పటివరకు సినీ ప్రముఖులు ప్రజాప్రతినిధులు రాకపోవడం శోచనీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక్ అన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను మందకృష్ణ పరామర్శించి బాలుడుకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి ₹1 కోటి అందించడంతో పాటు శ్రీతేజ అతని సోదరికి చదువుకు అయ్యే ఖర్చులు భరించాలన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా అసోసియేషన్తో పాటు సినీ ప్రముఖులు బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆ రాత్రి సినిమా చూడడానికి వెళ్ళిన 30 సంవత్సరాల సోదరి రేవతి ఆ తొక్కిసలాటలో మరణించడం, 9 సంవత్సరాల తన కొడుకు శ్రీతేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆసుపత్రిలో, ఈ కిమ్స్ ఆసుపత్రిలో చౌబతుల మధ్యలో చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇట్లాంటి ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. జరిగిన దానికి ఎవరు కూడా చింతిస్తున్నామని అల్లు అర్జున్ గారు సారీ చెప్పడం జరిగినట్టుగా పేపర్లో చూశాను. తను ఇంతకుముందు అదే 20 ఏళ్ళుగా ఒక 20-30 సార్లు కూడా సందర్భాల్లో కూడా సినిమా అదే సంధ్యా థియేటర్కి వెళ్ళొచ్చని కూడా చెప్పారు. అట్లాంటి ఘటన జరగాలని ఎవరు కోరుకోరు, కానీ దురదృష్టకరమైన ఘటనగా మనం భావిస్తున్నాం. ఈ విషయంలో దానికి బాధ్యత చేసి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టి పోలీస్ యంత్రాంగం జైలు పంపడం జరిగింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తను సారీ చెప్పి త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను, కుటుంబానికి ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది.